హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో క్విక్‌గా అలాగే హెల్తీగా లంచ్ బాక్సుల్లో కూడా చేసుకునే పాలకూర రైస్‌ని చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీ రెసిపీ. పిల్లలు కూడా ఎంతగానో ఇష్టపడి తింటారండి ఈ రెసిపీని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీకి ఎక్కువగా ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. పాలకూర ఒకటి ఉంటే చాలు. మిగతావి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ రెసిపీ అండి ఇది. అలాగే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్‌ని నా ఛానల్‌లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్‌గా పాలక్ రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాలకూరని 2 కట్టలు తీసుకున్నాను. ఆకుని ఎక్కువగా తీసుకున్న రుచి బాగానే ఉంటుందండి. అలాగే మిక్సీ జార్‌ని తీసుకొని పాలకూరని వాష్ చేసుకొని జార్‌లో వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు 3 తీసుకొని జార్‌లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలి. పాలకూరలో తేమ ఉంటుంది కాబట్టి వాటర్‌ని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలకూరని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకొని పక్కనే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన ఈ రెసిపీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత నెయ్యి హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అలాగే జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని ఒకసారి కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలకూరలోని తేమంతా ఎగిరిపోయేంత వరకు అలాగే పాలకూర పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకుంటే పాలకూరలోని నీరంతా ఆవిరైపోతుంది. చూసారుగా నీరనేది లేదు. ఇలా పాలకూరని ముద్దలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను 1 కప్పు రైస్‌ని తీసుకున్నాను. ఇలా కలుపుకున్నాక రైస్‌కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే మరలా వేసుకోండి. నేను కారం ఏమీ వేయలేదండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం సరిపోయింది. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొద్దిగా కారంని కూడా వేసుకోవచ్చు. అలాగే కారం వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. జలుబు, దగ్గు సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రెసిపీలో మిరియాల పొడిని వేసుకొని తింటే బాగా పనిచేస్తుంది. ఇలా వేసుకున్నాక ఫైనల్‌గా కొత్తిమీరని కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇది వేడివేడి అన్నంతోనే కాదండి, మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా పాలక్ రైస్‌ని చేసుకోవడం ఎంత ఈజీనో, అలాగే తొందరగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అనేది నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.